నమస్తే అండి. నేను మీ జోష్నా దిలీప్. జోడీ క్విజన్స్ గార్డెన్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన మరియు చాలా మంది తెలుగువారికి ఇష్టమైన వంటకం అదే దోసకాయ పప్పు. కడుపు నిండా తినాలనిపించే ఒక సింపుల్ అండ్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ. పుల్ల పుల్లగా, కారం కారంగా ఎంతో టేస్టీగా ఉంటుంది. శరీరానికి చలువ చేసే ఈ కమ్మని పప్పుని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కందిపప్పు, పుల్లటి దోసకాయ, ఒక ఉల్లిపాయ, మీ కారానికి సరిపడ మిర్చి తీసుకోవాలి. ముందుగా నానబెట్టిన పప్పులో పప్పు మునగా నీళ్లు పోసుకొని, నిలువుగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, నిలువుగా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, చిన్న ముక్కలుగా కోసుకున్న దోసకాయను వేసుకోవాలి. దోసకాయలో ఉన్న గింజలు వేసుకోవాలా లేదా అన్నది మీ ఆప్షనల్ అండి. తరువాత కొద్దిగా పసుపు, కొద్దిగా నూనె వేయటం వల్ల ఏంటంటే పప్పు అనేది ఈవెన్‌గా ఉడుకుతుంది. తరువాత సిమ్‌లో చిన్న మంటపై ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి. ఈ వంటకం మీకు సహాయకరంగా అనిపిస్తే దయచేసి ఇలాంటి మరిన్ని అద్భుతమైన వంట చిట్కాలు మరియు వంటకాల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ప్రెషర్ పోయాక పప్పుని మరలా పొయ్యి మీద పెట్టి తాలింపు వేసుకోవాలి. తాలింపుకి కావాల్సిన పదార్థాలు: ముందుగా కడాయిలో నూనె తీసుకొని వేడెక్కాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, దంచిపెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని కాసేపు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మీకు కరివేపాకు వేసుకోవాలి. నేను ఇక్కడ కరివేపాకు ప్లేస్లో మునగాకు వేసుకున్నాను, అది మీ ఆప్షనల్. ఇప్పుడు ఉడుకుతున్న పప్పులో కారం, ఉప్పు వేసి ఈ తాలింపుని పప్పులో వేసుకోవాలి. మీకు ఎంత చిక్కదనం కావాలో అంతవరకు పప్పుననేది ఉడికించుకుంటే సరిపోతుందండి. మరీ పల్చగా ఉంటే అస్సలు బాగోదు. దోసకాయ అనేది మరీ పేస్ట్ అనేది అవ్వకూడదు. అప్పుడే మీకు దోసకాయ పప్పు అనేది చాలా రుచిగా ఉంటుంది. అంతే. చింతపండు వాడకుండా టేస్టీ అండ్ హెల్తీ అయిన దోసకాయ పప్పును చూసేసారు కదా! మరి మీరు తయారు చేస్తారు కదా! ఈ రెసిపీని తయారు చేసి మీకు ఏ విధంగా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి నా ఛానల్‌ని అండ్ నా వంటకాలని షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నేను మీ జోష్నా దిలీప్. థ్యాంక్ యూ ఆల్.